గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు కేటాయించడం జరిగింది. అలాగే యాత్ర 2 సినిమా కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు కేటాయించడం జరిగింది. అంటే ప్రజల సొమ్ముని ఈ యొక్క సినిమాలకు వినియోగించారు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. మరి యొక్క విజిలెన్స్ విచారణలో భాగంగా జగన్ యొక్క అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. వ్యూహం సినిమా కోసం ఏపీ ఫైబర్ నెట్ నుంచి కూడా ₹1 కోటి పైన యొక్క డబ్బు కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది అనేది విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. అలాగే యాత్ర 2 కోసం కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని కోట్లు ఈ సినిమా కోసం అంటే ప్రజల సొమ్ముని ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసం జగన్ అక్రమాలు అంటే జగన్ సంబంధించి అంటే ఒక రాజశేఖర రెడ్డికి సంబంధించిన కానీ అంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రజలకి రాజశేఖర రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం కోసం ప్రజల సొమ్ముని ఈ యొక్క సినిమాల్లో పెట్టుబడులు పెట్టి ఓ పక్కన ఫైబర్ నెట్ మరో పక్కన డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా ఈ నిధులు దారి మళ్లించారు అనేది ముఖ్యంగా ఈ యొక్క యాత్ర సినిమాలో నటించిన నటుడి కోసం కూడా ఒక ఇందులోంచే డిజిటల్ కార్పొరేషన్ నుంచే 50 లక్షలు నిధులు మళ్లించారు అనేది కూడా ఇప్పుడు విజిలెన్స్ విచారణలో మరి బయటకు వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే మరో పక్కన ఈ యొక్క వీడియోల తయారీ కోసం కూడా మరి కొన్ని కోట్లు కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇందులో అసలు ఎవరెవరు పాత్రధారులు అనేది కూడా త్వరలో తెలియబోతోంది. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. దిల్ రాజుకి టీఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్, రేవంత్ ఢిల్లీని దోచేశాడా? మొత్తానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజుకి రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారు. మరి రేవంత్ రెడ్డి దిల్ రాజు ఎలియాస్ వెంకటరమణారెడ్డి మరి మనసు ఏ విషయంలో దోచాడు, దిల్ రాజుకి అవకాశం కల్పించడం వెనుక ఏంటి కారణాలు అనే దానిపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మొత్తానికి దిల్ రాజు గారికి అవకాశం దక్కింది. రేవంత్ రెడ్డి మరి ఏ విషయంలో రేవంత్ ఢిల్లీని దోచేశాడు అన్నది ఇప్పుడు మొత్తానికి చర్చ జరుగుతోంది, ఏమంటారు? అంటే 100% దిల్ రాజు దానికి అర్హుడైనటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే మన దిల్ రాజు కెరియర్ని చూసినప్పుడు అండి డిస్ట్రిబ్యూటర్గా మొదలుపెట్టి ఆయన కెరియర్ని తర్వాత నిర్మాతగా ఎదిగారు. 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన ఏదో తెలుగు భాషలకు ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అని అల్లు అర్జున్ రుద్రందేవిలో చెప్పినట్టుగా దిల్ రాజు గారు ఏంటంటే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు అంటే తెలుగు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారోనండి. రాష్ట్రాలు 2గా విడిపోయిన తర్వాత కూడా అండి ఒక నిర్మాతగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేశారండి. అంటే ఎప్పుడు కూడా ఆయన భౌగోళికంగా ఇది విడిపోయిందే కానీ ఒక నిర్మాతగా కానీ ఒక డిస్ట్రిబ్యూటర్గా కానీ నాకు ఈ స్టేట్ ఏదో నాది ఇది హోమ్ స్టేటు అదేదో పరాయి రాష్ట్రం అన్నట్టుగా ఎప్పుడు లేరండి ఆయన. ఎందుకంటే నైజాంలో ఆయన ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, నైజాంలో రిలీజ్ చేస్తుంటారు తన సినిమాని. అట్ ది సేమ్ టైం అక్కడ వైజాగ్ ఏరియాలో కూడానండి చాలా కీలకమైనటువంటిది ఉత్తరాంధ్ర అనేది సినిమా రంగానికి, దాన్ని కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాడు. అందుకని ఏంటంటే దిల్ రాజు అనగానే అందరు వాడు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉందండి. సేమ్ అలాగే రేవంత్ రెడ్డి కూడా అంటే దిల్ రాజుకు ఉన్నటువంటి క్యాలిబరు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్నటువంటి పట్టు ఎందుకంటే మనం చూసాం ఆయన వివిధ సంఘాలలో కీలకమైన పాత్రలు పోషించడంతో పాటు అండి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన చైర్మన్ కూడా వ్యవహరించారు. ఇప్పుడు ఆ పదవి నుంచి ఆయన పదవీకాలం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. వెంటనే రేవంత్ రెడ్డి ఏం చేశారంటే గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అండి ఆయన మనసులో మాటని కరెక్ట్గా ఎవరు ప్రోత్సహించట్లేదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి వెనక ముందు ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఆయన బి నరసింహారావు చైర్మన్గా దిల్ రాజు వైస్ చైర్మన్గా ఒక కమిటీని వేశారండి. ఆ కమిటీ ఆ పని చేస్తుంది. నిజానికి అసలు డిసెంబర్లోనే మేము ఇస్తాము అవార్డ్స్ అని చెప్పారు కానీ అది జరగడం లేదు, కాస్త పోస్ట్పోన్ అయ్యే ఆస్కారం ఉంది. కానీ ఓవరాల్గా ఏంటంటే దిల్ రాజుని ఫస్ట్ నుంచి కూడా ఆయన తన మనిషి మన మనిషి అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణకి, ఆయన కూడా ఏంటంటే ఆ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనేనండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదండి, కానీ దిల్ రాజు వెళ్ళారు. దిల్ రాజు వెళ్ళి ఆయన అభినందిస్తే ఆయన అదే చెప్పారు, ఒక్క దిల్ రాజు తప్పితే తెలంగాణ నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ప్రమాణం చేసిన తర్వాత సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎవరు రాలేదు అని. కాబట్టి ఆ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీలో నుండి ప్రముఖులకు కావచ్చు, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి కావచ్చు దిల్ రాజు అంటే ఒక అభిమానం ఉంది. ఎఫ్డీసీని కొందరికి ఇచ్చినా కానీ అండి వాళ్ళు కొంత అసంతృప్తితో దాన్ని స్వీకరించలేదు ఆ ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ని. కాబట్టి ఇలాంటి టైంలో దిల్ రాజు అయితేనే కరెక్టు, ఆయన అయితేనే దీనిని గాడిలో పెడతారు. ఎందుకంటే ఇటు సినిమా రంగంలో వాళ్ళని ఒప్పించడము అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఆ శాఖ ద్వారా అంటే ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి ఈయన కరెక్ట్ పర్సన్ అని భావించారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి ఈరోజు దిల్ రాజుకి ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది అందరూ హర్షిస్తున్న విషయం అండి. ఈరోజు ఉదయం కూడా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి దిల్ రాజు వాళ్ళ బ్రదర్స్ కలిసి
థ్యాంక్స్ చెప్పొచ్చారు రాజు గారు.